హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 9, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి యునెస్కో రిలేటెడ్గా అడగడం జరిగింది. ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో రిలేటెడ్గా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ యునెస్కో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 ఏప్రిల్ 18, ఏప్రిల్ 18 అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక డే. ఏంటది? వరల్డ్ హెరిటేజ్ డే. ఆ ప్రత్యేక దినోత్సవాన యునెస్కో ప్రకటించిన వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ లేదా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భారతదేశం నుండి చోటు పొందినవి ఎన్ని, అవి ఏవి? ఈ చేరికతో ఈ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటి వరకు చోటు పొందినవి మొత్తం ఎంతగా చేరినవి? సో ఎంతవరకు సమాధానం తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. ఆస్పిరెంట్స్ చాలా వరకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం ఇస్తున్నారు. చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, దాదాపు వేలాది మంది అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్, కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. మీకు ఒక మంచి ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాటిని మీ ఇక్కడికి ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ఓకేనా? మీకు ఈ టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి క్వశ్చన్ పేపర్లో, ఫుల్ కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఓకేనా? ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి వీడియో చూడండి. వీడియో చివరిలో ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కోకి సంబంధించి అంటున్నాను. సో యునెస్కో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కోకి సంబంధించి ఎప్పుడు స్థాపించబడింది సంస్థ? మనం స్థాపన ఎప్పుడు అంటే 1945 నవంబర్ 16 రోజున ఈ సంస్థ స్థాపన జరిగింది. మరి యునెస్కోకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చూస్తున్నప్పుడు వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి ఖచ్చితంగా. అందులోనూ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించండి. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన సంస్కృతి, మన వారసత్వానికి నిదర్శనంగా, నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, ఆచారాలను కానివ్వండి, సంస్కృతులు ఏవైనా సరే వాటిని పరిరక్షిస్తూ ఉంటుంది యునెస్కో వివిధ జాబితాల రూపంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో విడుదల చేసే జాబితాలు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణ తీసుకుంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాము. మన భారతదేశం నుండి ఇప్పటి వరకు యునెస్కో విడుదల చేసే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఎన్ని చోటు పొందినాయి అంటే భారతదేశం నుండి 43 చోటు పొందినాయి. చివరిగా 2024 సంవత్సరంలో గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది అంటే అస్సాం రాష్ట్రంలోని చరైదియో లేదా మైదాంసా సమాధులు, పూర్వపు సమాధులు ఎన్ఎఫ్ 43 ఉన్నాయి. నెక్స్ట్ యునెస్కో విడుదల చేసే ఇంకొక జాబితా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఈ జాబితాలో ఇప్పటివరకు భారతదేశం నుండి 15 చోటు పొందినాయి. చివరిది గర్బా డ్యాన్స్, గుజరాత్ సంస్కృతిలో భాగము. నెక్స్ట్ ఇంకొక జాబితా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తిస్తూ ఉంటుంది యునెస్కో. మరి ఈ జాబితాలో భారతదేశం ఇప్పటి వరకు 8 చోటు పొందినాయి. 8. చివరిసారి 2023 అక్టోబర్ 31 రోజున మన భారతదేశం నుండి గ్వాలియర్ మరియు కోజికోడ్ చోటు పొందడం జరిగింది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో. మరి యునెస్కో విడుదల చేసే ఇంకొక జాబితా కూడా ఇంపార్టెంటే, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అందులో ఇప్పటి వరకు భారతదేశం నుండి
12 గుర్తింపు పొందినాయి. నెక్స్ట్ ఇంకొక జాబితా ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది రీసెంట్గా, ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే రోజున. అదేంటి, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ లేదా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్, ఎలా పిలిచినా ఒకటే. అందులో భారతదేశం నుండి 2 మన సంస్కృతికి సంబంధించి చోటు పొందినాయి. ఒకటి భగవద్గీత, సెకండ్ వచ్చేసి నాట్యశాస్త్రం. 2 గుర్తుంచుకోండి. మరి వాటి చేరికతో ఈ జాబితాలో మన భారతదేశం నుండి ఇప్పటి వరకు చోటు పొందినవి ఎంతకు చేరింది సంఖ్య అంటే, అంతకుముందు 12 ఉండే కదా, ఇప్పుడు +2 భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ఉన్నాయి కదా, మొత్తం 14కు చేరింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. మరి ఇలాంటి జాబితాని యునెస్కో 1992 నుండి ప్రకటిస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం నుండి చోటు పొందిన ఆ 14 ఏవైతే ఉంటాయో వాటిపైన ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్ ట్రిగ్గర్ అయింది కాబట్టి పోటీ పరీక్షల కోణంలో అడగవచ్చు. ఓకేనా, మీకు రీసెంట్గా చెప్పాను ఆ టాపిక్, మరొకసారి చూడండి. సో రీసెంట్గా భగవద్గీత మరియు భరతముని రాసిన నాట్యశాస్త్రము రీసెంట్గా యునెస్కో విడుదల చేసే ఆ లిస్ట్లో చోటు పొందడం జరిగింది, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భగవద్గీత ప్రత్యేకంగా చూస్తే రచయిత వచ్చేసి వేదవ్యాసుడు రాశారు. నెక్స్ట్ నాట్యశాస్త్రం వచ్చేసేసి భరతముని గారు రాయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను, ఏప్రిల్ 19 రోజు వీడియోలో ఇచ్చాను, చూడొచ్చు. ఇక ఇప్పటివరకు భారతదేశం నుండి చోటు పొందిన ఆ 14 ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఎందుకంటే ఇప్పుడు టాపిక్ ట్రిగ్గర్ అయింది కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భారతదేశం నుంచి ఇప్పటివరకు చోటు పొందినవి ఏంటంటే, సో 1997లో ఏంటి, ఐఏఎస్ తమిళ వైద్య రాత ప్రతి సేకరణను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2003లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్కైవ్స్ని ఈ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో యునెస్కో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2005లో ఋగ్వేదం జ్ఞానం. నెక్స్ట్ 2005లో పుదుచ్చేరిలోని శైవ రాతప్రతులను చేర్చడం జరిగింది. 2011లో అల్బెరూని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ సేకరణ ఏదైతే ఉంటుందో దాన్ని చేర్చారు. నెక్స్ట్ 2011లో తారికే ఖండన్ ఏ తైమూరియా దీన్ని చేర్చడం జరిగింది. 2013లో శాంతినాథ చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి క్షేత్రేయ పదాల రాతప్రతి వచ్చేసి 2015లో, గిల్గిట్ రాతప్రతులు వచ్చేసి 2017లో, 2017లో వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే కాలకాచార్య కథ రాతప్రతి. నెక్స్ట్ 2023లో నాన్ అలైడ్ మూమెంట్ ఆర్కైవ్స్. నెక్స్ట్ 2023లో లాస్ట్ అప్పుడు సో అభినవ గుప్త రచనల సేకరణ. నెక్స్ట్ 2025లో 2. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జస్ట్ నేమ్స్ని అన్నీ గుర్తుంచుకోవాలా సార్ అంటే అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ సమాధానాన్ని గుర్తించగలిగే పొజిషన్లో ఉంటే చాలు. ఓకేనా, సో రీసెంట్గా గుర్తింపు పొందినవి గుర్తుపెట్టుకోండి, అంతకుముందు గుర్తింపు పొందినవి గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఈ జాబితాలో గుర్తింపు పొందింది ఏంటో చూడండి, ఎన్ఎఫ్. ఓకేనా, సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా అదనంగా 2024లో యునెస్కో నుండి గుర్తింపు పొందిన మరొకటి, భారతదేశం నుండి 2024లో ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో 3 ప్రవేశాలు కలిగినాయి అంట. అవేంటంటే ఒకటి రామచరితమానస్, పంచతంత్ర అండ్ సహృదయ లోక లోచన. ఈ 3 కూడా ఆసియా పసిఫిక్ ప్రాంత రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అందులో చోటు పొందింది లాస్ట్ 2024 ఇయర్లో. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సో ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రశ్నకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు వచ్చింది అనుకుంటున్నాను డైరెక్ట్గా. సో ఇక్కడ 2, ఆ 2 ఏంటి మనకు నాట్యశాస్త్రము, భగవద్గీత. మొత్తం ఈ చేరికతో ఎంతకు చేరిందంటే 14కు చేరింది. ఎనఫ్. మీకు ఇంకా ఆ లిస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, సో మీకు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూనే ఉన్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రానున్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రశ్నకి సమాధానాన్ని ప్రతి ఒక్కరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో అబ్జర్వ్ చేస్తే మే 9 ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూస్తున్నారు, నిన్న ఈరోజు అంతెందుకు లాస్ట్ 2 డేస్ నుండి మనకు ఆపరేషన్ సింధూర్ నుండి ప్రత్యేకంగా మిలిటరీకి సంబంధించి కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి వార్తాపత్రికలు ఆల్మోస్ట్ 80% అవే కనబడుతున్నాయి. అంతకంటే ముందు వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ అనేది దేనికి ప్రతిఘటన చర్య? ఏప్రిల్ 22, 2025 రోజున పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో ఉన్న పహల్గామ్ ఉంది కదా, అక్కడ బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్ అంటాం, ఆ ప్రాంతంలో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు. దానికి ప్రతిస్పందనే భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్
సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే ఏదో వన్ డే ప్రాసెస్గా గుర్తుపెట్టుకోకండి, అయిపోయింది అనుకోకండి. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతోంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం 2 దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఒక మాటలో చెప్పాలంటే యుద్ధ పరిస్థితులే నెలకొన్నాయి. పాకిస్తాన్ భారతదేశంలోని కొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలపైన దాడికి పాల్పడుతోంది, డ్రోన్లతో దాడులు చేస్తుంది. అలా 15 ప్రాంతాలు అనేవి చాలా సెన్సిటివ్ ఏరియాస్గా చూస్తున్నాం మనం. సో దాంతోపాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను కూడా అలర్ట్ చేసింది. అంతెందుకు, నిన్నటి రోజున మే 8 రోజున భారత ప్రభుత్వం ఆదేశాలతో ఒక మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ని అర్ధంతరంగా రద్దు చేయడం జరిగింది. సో ఇలాంటివి చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అసలు ఏం జరుగుతుంది, మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏంటి, ఏదో మార్కులు వస్తాయని కాదు, మన చుట్టూ జరుగుతున్న విషయాలను ఒకదానికొకటి లింక్ చేస్తూ చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం నిన్న నుండి చూస్తున్నాం, నిన్న మిడ్ నైట్ అంతా కూడా మనం వార్తలు చూస్తున్నాం. పాకిస్తాన్ నుండి బయలుదేరిన డ్రోన్స్ ఏవైతుంటే వాటిని మనం గాల్లోనే పేల్చి పారేసాము. పాకిస్తాన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఏవైతుంటే వాటిని మనము నిలువరించగలిగాము, పేల్చేసేసామని చెప్పేసేసి. దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించి కొన్ని ఆయుధ సంపత్తికి సంబంధించి వార్తలు చూస్తున్నాం. అందులో ఒకటి ఇంపార్టెంట్ S-400, దాంతోపాటు INS విక్రాంత్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్ష ఏదైనా సరే ఈసారి దీనిపైన మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే S-400 మిసైల్ సిస్టమ్, దీన్ని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది అంటాము? రష్యా. గుర్తుపెట్టుకోండి, రష్యా మన పెద్దన్న పాత్రలో ఉంటుంది ఎప్పటికైనా రష్యా కూడా. సో ఇప్పుడు మనం దిగుమతి చేసుకున్న S-400, ఇన్ని రోజులు మీరు S-400 నేను 100 సార్లు క్లాసుల్లో చెప్పాను. S-400 ఇలా ఉంటుంది, పనిచేస్తుంది. కానీ నిన్న నుండి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం సరిహద్దులో పాకిస్తాన్ నుండి వస్తున్న డ్రోన్లే కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్సే కానివ్వండి, లేదంటే రాకెట్స్, ఫైటర్ జెట్సే కానివ్వండి, వాటన్నిటిని కూడా పేల్చి పారేస్తుంది. మరి అలాంటి S-400 గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నామంటే రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. మరి S-400 మిసైల్ సిస్టమ్ కొనుగోలుకి సంబంధించి భారత్ రష్యాతో ఏ సంవత్సరంలో ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. 2018 ఇయర్లో 2018 సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ రష్యాతో. ఓకేనా? ఒప్పందం విలువ వచ్చేసి $543 కోట్ల. గుర్తుపెట్టుకోండి. మరి అందులో భాగంగా ఎన్ని క్షిపణి వ్యవస్థలు మనం భారతదేశం రష్యా నుండి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదిరిందంటే టోటల్ 5లో ప్రస్తుతం భారతదేశం దగ్గర 3 ఉన్నాయి. 3 గుర్తుంచుకోండి, 3 ఉన్నాయి. ఆ 3టితో మనము ప్రస్తుతం చూస్తే పాకిస్తాన్ సరిహద్దులో ఎంతగా నిలువరిస్తున్నామో తెలుస్తుంది. ఇంకో 2 ఏవైతుంటే పెండింగ్లో ఉన్న 2 ఏవైతుంటే నెక్స్ట్ 2026 ఇయర్ ఆగస్టులో మన భారతదేశానికి రానున్నాయి. మొత్తం 5కి సంబంధించి ఒప్పందం ఏ దేశంతో అడుగుతారు. ఓకేనా? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పోర్టబుల్ మిసైల్ సిస్టమ్, అంటే సంచార క్షిపణి వ్యవస్థగా చెప్పొచ్చు. వెహికల్ ఇది ఏ ప్రాంతంలోకైనా కూడా సులభంగా తీసుకెళ్ళవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు స్ట్రాటజిక్ ప్రాంతాలు ఉంటాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమే కానివ్వండి, నెక్స్ట్ భారత్ చైనా సరిహద్దు ప్రాంతమే కానివ్వండి, నేపాల్తో సరిహద్దు ప్రాంతంలో కానివ్వండి, వీటిని మోహరింపజేయవచ్చు. ఆ దేశాలు లాంచ్ చేసే రాకెట్స్, క్షిపణులు ఏవైనా సరే వాటిని గాల్లోనే పేల్చివేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఇందులో అధునాతన 96L6E వంటి రాడార్ వ్యవస్థ ఉంది. గాల్లో నుండి ఎంతటి సెన్సిటివ్, ఎంతటి చిన్న సైజులో ఉండే డ్రోన్ వచ్చినా దేన్నైనా కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీని సొంతము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. S-400 అంటే ఏంటంటే 400 కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఒక కవచంలా పనిచేసే వ్యవస్థగా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో రకరకాల రాడార్ సిస్టమ్స్ ఉంటాయి. అవన్నిటి గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నాం ఏంటని అడగవచ్చు. అండ్ రష్యాకి సంబంధించి అల్మాజ్ సంస్థ వీటిని తయారు చేయడం జరుగుతుంది. అల్మాజ్ కొన్ని చూడాలి మనం. రఫేల్ యుద్ధ విమానాలంటే ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా, ఫ్రాన్స్లో ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే దసో ఏవియేషన్. ఇలాంటివి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వీటి దిగుమతి సందర్భంగానే వీటి మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నామని అమెరికా గత ప్రభుత్వం భారత్ని హెచ్చరించింది. రష్యాతో డీల్ ఎలా కుదుర్చుకుంటారు అని చెప్పేసి. అప్పుడు కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పేసి, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, క్యాట్సా అని ఒక చట్టాన్ని కూడా మనం వార్తలు చూసాం లాస్ట్ 2 years బ్యాక్. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. ఎనఫ్. మరి ఇక్కడ మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం కదా, మరి సొంతగా
మనం ఇలాంటి క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ని కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మిసైల్ సిస్టమ్ క్షిపణి వ్యవస్థని తయారు చేయడం. దాని పేరు ఏంటంటే ప్రాజెక్ట్ కుష. ఎగ్జామినేషన్లో అడుగుతారు ప్రాజెక్ట్ కుష. ఓకేనా, ప్రాజెక్ట్ కుష డిఆర్డిఓ ఆధ్వర్యంలో. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో రక్షణ వ్యవహారాల శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొకటి మనం ఈరోజు వార్తాపత్రికల్లో చూసాము, టీవీ ఛానల్స్ కూడా చూస్తున్నాము. పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్ని పేల్చి పారేస్తాం మన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ని పేల్చేసింది అని చెప్పేసి చూస్తున్నాం. ఈ కాంటెక్స్ట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క గొప్పతనాన్ని చూడాలి. వాస్తవానికి మన డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఏళ్ళ నుండి రెగ్యులర్గా మీకు అందిస్తూనే ఉన్నాను. మీకు చెప్తున్నప్పుడు 2022 సంవత్సరం సెప్టెంబర్లో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాం. 2022 సెప్టెంబర్ 2 రోజున. ప్రత్యేకత మనం అబ్జర్వ్ చేస్తే ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. సో దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. సో డిజైన్, మరి ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎవరు డిజైన్ చేశారు, దీని నిర్మాణ నమూనాను ఎవరు సిద్ధం చేశారంటే ఇండియన్ నేవీ పరిధిలోని వార్షిప్ డిజైన్ బ్యూరో వారు అభివృద్ధి చేశారు. నిర్మాణం, మరి ఎవరు దీన్ని నిర్మించారు? సో మోడల్, దీని మొత్తం ప్లానింగ్ అంతా ఇచ్చిందేమో వార్షిప్ డిజైన్ బ్యూరో. మరి కన్స్ట్రక్షన్ చేసిన సంస్థ ఏంటి అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, గుర్తుంచుకోండి, కేరళలో ఉంది. ఓకేనా, దీన్ని ఎప్పుడు నేవీలో జల ప్రవేశం చేశాము, దీని కమిషనింగ్ ఎప్పుడు జరిగింది? ఏదైనా ఆయుధ సంపత్తి గురించి చూస్తున్నప్పుడు కమిషనింగ్ అంటే ఏంటంటే దాని సేవల ప్రారంభం. డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేవల్లో ఉన్నదానికి వీడుకోలు పలకడం అన్నట్టు. సో దీని కమిషనింగ్ ఎప్పుడు జరిగింది అంటే 2022 సెప్టెంబర్ 1 వీక్లో, సెప్టెంబర్ 2 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కొచ్చిన్ షిప్ యార్డ్లో దీన్ని జల ప్రవేశం అనేది జరిగింది. అద్భుతం. ఇంతటి శక్తివంతమైన విమాన వాహక నౌకలు కలిగిన దేశాలలో భారతదేశం 6వ దేశంగా నిలిచింది. అడుగొచ్చు ఎగ్జామినేషన్లో. ఇటీవల చాలా అంశాలు చూస్తున్నాం. స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విజయవంతం అని చెప్పాను. అప్పుడు ఇలాంటి టెక్నాలజీ కలిగి ఉన్న 4వ దేశంగా ప్రపంచంలో భారతదేశం నిలిచింది. వేటి తర్వాత ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న దేశాల్లో 6వ దేశంగా, ప్రపంచంలో 6వ దేశంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారతదేశం 2022 సంవత్సరం సెప్టెంబర్లోనే నిలిచింది. మరి ఏ దేశాలకు ఉంది ఇప్పటివరకు అదంటే అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇప్పుడు భారత్. సో 6 దేశాల దగ్గర సొంతగా విమాన వాహక నౌకలను నిర్మించే ఒక కెపాసిటీ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు కదా. దీనికి కావాల్సిన స్టీల్ ఏదైతే ఉంటుందో, ఉక్కు, ఆ ఉక్కుని ఎవరు ప్రొవైడ్ చేశారంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు డిఆర్డిఓ వారు. ఓకేనా, ఎన్ఎఫ్. దీని నిర్మాణానికి దాదాపు 13 సంవత్సరాల సమయం అనేది పట్టిందంట. 13 సంవత్సరాల సమయము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు 20,000 కోట్ల రూపాయల నిర్మాణం ఇది. ఓకేనా, 45,000 టన్నులకు పైగా బరువుతో ఇది ప్రయాణించగలుగుతుంది. ఓకేనా, అండ్ 28 knots టాప్ స్పీడ్ దీనికి సంబంధించి. ఓకేనా, సో ఇవి సరిపోతుంది. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసి 262 మీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసేసి 62 మీటర్స్ ఉంటుంది. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏది అంటారు? ఐఎన్ఎస్ విక్రాంత్. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి అడగవచ్చు. సో దీనిపైన మనకు యుద్ధ విమానాల ల్యాండింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతటి అధునాతన సౌకర్యాలు. ఓకేనా, దాదాపు అతిపెద్ద సైజు 2 ఫుట్బాల్ స్టేడియంస్ ఎంత సైజు అయితే ఉంటాయో అంత పెద్ద సైజులో ఇది ఉంటుందంట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. అండ్ దీనికి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. మరి ఐఎన్ఎస్ విక్రాంత్ గతంలో ఉండేది కదా, 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంతే కీలక పాత్ర పోషించింది కదా అంటే ఉండేది. ఎప్పుడు మనం గతంలో 1950sలో యూకే నుండి దిగుమతి చేసుకున్న విక్రాంత్, దాన్ని డీకమిషనింగ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న విక్రాంత్ ఏదైతే ఉందో, అడ్వాన్స్డ్ విక్రాంత్ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాత విక్రాంత్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1957లో యూకే నుండి కొనుగోలు చేశాం. 1961లో భారత నావికా దళంలోకి దాన్ని కమిషనింగ్ చేశారు. 1971 పాక్ యుద్ధ సమయంలో
అది కీలక పాత్ర పోషించింది. మనం విజయాన్ని కైవసం చేసుకోవడంలో విక్రాంత్ పాత్ర ఉంది అప్పుడు. నెక్స్ట్ 1997లో దాన్ని డీకమిషన్ చేసాము. 2014లో దాని తుక్కు ఏదైతే ఉంటుందో తుక్కుగా మార్చాము. ఆ తర్వాత దాని నుండి వచ్చిన తుక్కు ఏదైతే ఉందో దాని నుండి బండ్లను కూడా 2 వీలర్స్ కూడా తయారు చేస్తారు, బజాజ్ వి అని చెప్పేసి. అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆ విక్రాంత్ సాధించిన ఘనత, ఆ పేరు ఎప్పుడు చిరస్థాయిలో ఉండాలని చెప్పేసి మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకున్న విక్రాంతికి కూడా అదే పేరు పెట్టాము. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వచ్చేసేసి అర్నాల అనేది వార్తల్లోకి వచ్చింది. ఏదైనా రక్షణ రంగానికి సంబంధించి, ముఖ్యంగా మనం రక్షణ రంగానికి సంబంధించి వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీకు 6 అంశాలు ప్రతిసారి చెప్తున్నాను. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసేసి ఇటీవల కాలంలో మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశాలపైన ఆధారపడుతున్నాం, ఏ దేశం నుండి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఉదాహరణకు S-400 రష్యా నుండి, సుకోయ్ యుద్ధ విమానాలు రష్యా నుండి, నెక్స్ట్ అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ అమెరికా నుండి, పొసిడాన్ 8I నిఘా విమానాలు అమెరికా నుండి, నెక్స్ట్ ప్రిడేటర్ డ్రోన్స్ MQ-9B డ్రోన్స్ అమెరికా నుండి, నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రాన్స్కి సంబంధించి దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు, స్పెయిన్ నుండి C-295 విమానాలు, ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న రక్షణ రంగ నివేదికలు, సిప్రీ రిపోర్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఇలాంటివి. నెక్స్ట్ ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒప్పందాలు. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి రక్షణ రంగానికి సంబంధించి. ఇందాక మనం INS విక్రాంత్ గురించి చూసాం కదా, అలాంటివి. సో ఖచ్చితంగా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, భారత నావికా దళానికి సంబంధించి నావికా దళం మనకు త్రివిధ దళాలు ఇంపార్టెంట్. ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. మరి ఈ ప్రాంతంలో మొత్తం కూడా రక్షణ బాధ్యత ఎవరు? ఇండియన్ నేవీ చూసుకుంటారు. గగనతలానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది. అండ్ మనకు సరిహద్దు, భూ సరిహద్దు విషయంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, ఇండియన్ ఆర్మీ వారు చూసుకుంటారు. సో ఇక్కడ ఇండియన్ నావికా దళానికి తొలిసారి వాటర్ క్రాఫ్ట్ అనేది రీసెంట్గా నిర్మితమైంది. దాని యొక్క సేవలు అనేవి వార్తల్లోకి వచ్చింది. సో ఫస్ట్ ASW షాలో వాటర్ క్రాఫ్ట్, షాలో వాటర్ క్రాఫ్ట్. సో భారత నావికా దళంకి తొలిసారి యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాని పేరేంటి అంటారు? అర్నాల. అర్నాల దాన్ని ఎవరు తయారు చేశారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎక్కడుంది? ఇది కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ దీనికి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా సహకారంగా ఉంది. అదేంటంటే L&T, లార్సన్ అండ్ టోర్బో. ఓకేనా. ఇటీవల వార్తలు నిలిచిన అర్నాల దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు? భారతదేశంలో మొదటి ASW షాలో వాటర్ క్రాఫ్ట్. ఓకేనా, షాలో వాటర్ క్రాఫ్ట్. ASW అంటే యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే May 8, 2025 నిన్నటి రోజున స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన అర్నాల నౌకను నావికా దళానికి అందించారు. నౌక ఒక షిప్. దీన్ని ఎవరు తయారు చేశారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఎవరు సహకారం అంటే L&T షిప్ యార్డ్ వారు. అండ్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని తయారు చేశారు. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో PPP మోడల్లో దీన్ని అభివృద్ధి చేశారు. అర్నాల అనే పేరు మహారాష్ట్రలోని వసాయి సమీపంలోని చారిత్రక అర్నాల కోట ఆధారంగా పెట్టారు. ఇది భారత సముద్ర వారసత్వానికి గుర్తుగా నిలుస్తుంది. వాస్తవానికి మన ఇండియన్ నేవీకి స్ఫూర్తి మరాఠా ఛత్రపతి శివాజీ. అందుకే కదా September 2, 2022 రోజున ఇండియన్ నేవీకి సంబంధించి INS విక్రాంత్ జలప్రవేశం తర్వాత ఇండియన్ నేవీకి నూతన లేదా నయా నిషాన్ని కూడా భారత ప్రధాని గారు ప్రారంభించారు. గుర్తుంచుకోండి. సో అర్నాల కోట. ఇక దీని యొక్క ప్రత్యేకత, అదనపు సమాచారం ఏంటంటే 77 మీటర్ల పొడవుతో భారత నావికా దళంలో డీజిల్ ఇంజన్ ప్లస్ వాటర్ జెట్ ప్రొపల్షన్ కలిగిన అతిపెద్ద నౌకన అంట ఇది. ఓకేనా. దీని సామర్థ్యం ఏంటంటే జలాంతర్గామినిగా. జలాంతర్గామి అంటే ఏంటి? కామన్గా వాటర్ పైన పోతే షిప్ అంటాము. వాటర్ పైన పోయి సముద్రం నుండి ప్రయాణించింది అనుకోండి సబ్మెరైన్ అంటాం. జల అంతర్గామి. మీరు గాజీ మూవీ చూస్తుంటే సబ్మెరైన్ అంటే ఏంటి, దాని నుండి విడుదలయ్యే టార్పెడో అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలిసి ఉంటుంది.
ఓకేనా. రక్షణ చర్యల్లో ఇంపార్టెంట్, ఇది తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలను చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన ఒక సమ్మిట్ వార్తల్లోకి వచ్చింది రీసెంట్గా. MRSAM ఇండియా ఎకోసిస్టమ్ సమ్మిట్ 2.0 అనేది వార్తల్లోకి వచ్చింది. రక్షణ రంగానికి సంబంధించిన ఒక సదస్సు. సో May 7, 2025 సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సంస్థ పేరు గుర్తుంచుకునే ఏదైనా సమావేశం జరిగింది అంటే ఆ సమావేశం పేరేంటి, ఆ సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహించింది, ఎక్కడ నిర్వహించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా ASI సంస్థ వారు మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారి భాగస్వామ్యంతో MRSAM ఇండియా ఎకోసిస్టమ్ 2.0 అనే సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అది మనకు తరచు గుర్తొస్తుంది. మరి సమావేశం ఎక్కడ జరిగింది, సదస్సు ఎక్కడ జరిగిందంటే మెనెక్షా సెంటర్, ఇది న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఉద్దేశం ఏంటంటే భారత వాయు క్షిపణి రక్షణ సామర్థ్యాల అభివృద్ధిలో భాగస్వామ్య విజయాలు, భవిష్యత్ మార్గాలపై ఇందులో చర్చ అనేది జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. ఇందులో DRDO, బెల్, BDL వంటి భారత ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రముఖ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు పాల్గొనడం జరిగింది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన నివేదిక. ఏదైనా ఒక రిపోర్ట్ లేదా నివేదిక వార్తల్లోకి వస్తుంది అంటే ఆ నివేదిక పేరేంటో చూడండి. దాంతోపాటు ఆ నివేదికను విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చిన సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ నివేదిక భారతదేశానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తే ఆ గణాంకాలను మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక నివేదిక చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఏ గ్లోబల్ క్రైసిస్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఏ గ్లోబల్ క్రైసిస్ అనే ఒక నివేదిక ఎవరు రిలీజ్ చేశారంటే ల్యాన్సెట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ది ల్యాన్సెట్. ఓకేనా. పర్సెంటేజ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ హూ ఎక్స్పీరియన్స్డ్ సెక్సువల్ వైలెన్స్ బిఫోర్ టర్నింగ్ 18 అంటే 18 సంవత్సరాలు నిండక ముందే 18 సంవత్సరాల లోపు బాలికలు బాలురు ఎదుర్కొన్న సెక్సువల్ అబ్యూస్ ఏదైతే ఉంటుందో, వైలెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గణాంకాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా బిలో 18 ఇయర్స్లో బాలురు లేదా మెన్ తీసుకుంటే 14.8% సెక్సువల్ వైలెన్స్ని ఎదుర్కొన్నారంట. నెక్స్ట్ వచ్చేసి విమెన్ విషయానికి వస్తే, బాలికల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 18.9% సెక్సువల్ వైలెన్స్ని ఎదుర్కొన్నారంట ప్రపంచంలో. అదే భారతదేశం విషయానికి వస్తే మెన్ విషయానికి వస్తే 13.5%, విమెన్ విషయానికి వస్తే 30.8%. మరి ఈ నివేదికలో గణాంకాలను 1990 నుండి 2023 వరకు స్టడీ చేసి యావరేజ్గా ఇవ్వడం జరిగింది, పర్సంటేజ్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. దాదాపు 204 దేశాల్లో ల్యాన్సెట్ స్టడీ చేసి ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. సో సర్వే పేరేంటి, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఏ గ్లోబల్ క్రైసిస్, ప్రపంచ క్రైసిస్గా విపత్తుగా మనం చెప్పుకోవచ్చు. 18 ఇయర్స్ అండ్ బిలో వయసు వారిలో ఎలాంటి సెక్సువల్ వైలెన్స్ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి. ఓకేనా. సో ది ల్యాన్సెట్లో ప్రచురితమైన తాజా గ్లోబల్ మెటా స్టడీ ప్రకారం భారతదేశంలో 18 ఏళ్ళలోపు 30.8% బాలికలు అండ్ 13% అరౌండ్ బాలురు లైంగిక వేధింపులకు గురయ్యారు, సెక్సువల్ వైలెన్స్ని ఎదుర్కొన్నారు. 1990-2023 మధ్యకాలాన్ని కవర్ చేసిన ఈ అధ్యయనం 204 దేశాలను ఇందులో సర్వే చేయడం జరిగింది. దక్షిణాసియాలో బాలికలపై అత్యధిక దౌర్జన్య శాతం భారతదేశాందే అని పేర్కొంది. దక్షిణాసియా సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియాలో అత్యధికంగా సెక్సువల్ వైలెన్స్ ఏ దేశంలో కనబడుతుందంటే భారతదేశంలోని ల్యాన్సెట్ చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా 70% బాధితులు 18 ఏళ్లకు ముందు వేధింపుల బాధను అనుభవించినట్టు నివేదిక తెలియజేస్తుంది. ఇక ల్యాన్సెట్ 1823లో స్థాపితమైన ఒక మ్యాగజిన్. సో ప్రపంచంలో అత్యంత ప్రామాణిక మెడికల్ జర్నల్లో ఒకటిది. దీని ప్రధాన కేంద్రం ఎక్కడంటే UK. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో మైనర్లపైన సెక్సువల్ అబ్యూజ్ లేదా సెక్సువల్ వైలెన్స్, లైంగికపరమైన నేరాలు అనగానే మనకి ఏ చట్టం గుర్తొస్తుంది, పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోక్సో యాక్ట్ 2012 ఏదైనా చట్టం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి ప్రపంచవ్యాప్తంగా యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, UNODC యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ఇలాంటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటే పిల్లల రక్షణకు గ్లోబల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటే వాటిని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్స్ని మనం చూడాలి. పోటీ పరీక్షల కోణంలో అడుగుతారు. ఇటీవల విడుదలైన UNODC నివేదికలో
భారతదేశానికి సంబంధించి ఏం తెలిపారో గణాంకాలు ఏంటి చూడాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, ఫస్టే చెప్తున్నాను, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు అంట. ఇక్కడ ఏ పేరు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ కాన్సెప్ట్ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఆర్టికల్స్ రూపంలో మనం చూసాం కాబట్టి ఇక్కడ మన పోటీ పరీక్షల కోణంలో ఏ చట్టంలోని ఏ సెక్షన్ ఎలివేట్ అయింది అండ్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా శాసన సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు, దీనికి సంబంధించిన కేసు ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని 5వ భాగము 6వ భాగం దేని గురించి తెలుపుతుంది? 5వ భాగము కేంద్ర ప్రభుత్వం గురించి లేదా యూనియన్ గవర్నమెంట్ గురించి, 6వ భాగం వచ్చేసేసి స్టేట్ గవర్నమెంట్ గురించి తెలుపుతుంది. అందులో 5వ భాగంలో ఆర్టికల్ 102 ఇంపార్టెంట్, 6వ భాగం వచ్చేసేసి ఆర్టికల్ 191 ఇంపార్టెంట్. డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి ప్రజాప్రతినిధులను అనర్హత వేటు వేయడము లేదా డిస్క్వాలిఫై చేయడం గురించి ఇక్కడ ఒక స్టేట్మెంట్. మనం గతంలో లాస్ట్ ఒక 2 years బ్యాక్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం ఎల్ఓపి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గాంధీ ఒకానొక ప్రాంతంలో, సో ప్రాంతాలనే అవసరం లేదు మీకు గుర్తు చేస్తున్నాను, ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఒక మాట మాట్లాడారు. మోదీలు అని చెప్పేసేసి వాళ్ళని కొన్ని మాటలతో సంధిస్తూ అవమానపరిచాడు. ఒక సామాజిక వర్గం మొత్తం కూడా అవమానపడడం జరిగింది. కాబట్టి ఆ సామాజిక వర్గం ఏం చేసింది? రాహుల్ గాంధీ పైన పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టము కాబట్టి మనం డిఫమేషన్స్ అంటే ఐపీసీ సెక్షన్ 191, సెక్షన్ 200, సెక్షన్ 201 ఈ ఏరియాలో చూస్తూ ఉంటాం. అవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. సో రాహుల్ గాంధీ పైన డిఫమేషన్ వేశారు. మమ్మల్ని మా కులం పేరుతో దూషించాడు, మమ్మల్ని దొంగలన్నాడు, ఇలా అన్నాడని చెప్పేసి చెప్పారు. దానికి కోర్టు విచారించిన తర్వాత రాహుల్ గాంధీని నేరం చేశారు, నిజంగానే దట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి తనకు 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 సంవత్సరాల శిక్ష ఉంటుందని చెప్పగానే తన యొక్క పార్లమెంట్ సభ్యత్వం వెంటనే డిస్క్వాలిఫై చేశారు అని చెప్పేసి వార్తాపత్రికలు చూసాం. అప్పుడు వార్తల్లోకి వచ్చింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఆ చట్టంలోని సెక్షన్ 8 క్లాస్ 3 క్లాస్ 4 ఇవి ఇంపార్టెంట్. సెక్షన్ 8 అని గుర్తుంచుకోండి. సో గతంలో రాహుల్ గాంధీ విషయంలో వార్తలోకి వచ్చింది, ఇప్పుడు కూడా గాలి జనార్దన్ రెడ్డి మనకు మైనింగ్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. సో సుదీర్ఘకాలం జరిగిన కోర్టు ప్రాసెస్లో ఇటీవల తను నిజంగానే నేరం చేశాడని చెప్పేసి కోర్టు ధృవీకరించేసేసి తనకు జైలు శిక్షను విధించింది. మరి అలా ఒక నిబంధన ఉంటుంది, ప్రజాప్రతినిధులకు జైలు శిక్ష లేదా సుదీర్ఘకాలం జైలు జీవితము 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ సమయంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో ప్రజాప్రతినిధిగా వాళ్ళను రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. ఈ చట్టం ప్రజాప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8 ఆధారంగా. సో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వం కూడా శాసనసభలో తను ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, సభ్యత్వం రద్దు అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్టికల్ 191 స్టేట్కి సంబంధించి అండ్ ప్రజాప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 8 ఆధారంగా గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ఒక కేసు ఉంటుంది, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. లిల్లీ థామస్ కేసు 2013. ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని చెప్పింది. సో కర్ణాటక శాసనసభ్యుడు గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. సో ఇక్కడ ఆ విషయంలో తనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8 క్లాస్ 3 ప్రకారము 2 సంవత్సరాలు జైలు శిక్ష పడిన ప్రతినిధి పదవి కోల్పోతాడు. సో ఇక్కడ 7 ఏళ్ళు పడింది దానికి. సో తన సభ్యత్వం ఖాళీ అవుతుంది. సో ఇలా చూడండి, కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, పర్సన్స్ కాదు. దాన్ని మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, సబ్జెక్ట్కి ఎలా లింక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ భారతదేశంలో మన ఫినాన్షియల్ క్యాపిటల్ ఆర్థిక రాజధానిలో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయబోతోంది. అది ఇక్కడ. సో భారత్లో తొలి అమెరికా వర్సిటీ క్యాంపస్ ముంబైలో ఇలినోయి టెక్ ప్రారంభం. ఇలినోయి లేదా ఇలినోయిస్ ఏ దేశానికి సంబంధించింది అంటారు? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. మరి భారతదేశంలో ఎక్కడ వారికి సంబంధించిన క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు? ముంబైలో.
అమెరికాలోని షికాగోకు చెందిన ఇలినోయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలో తన తొలి అంతర్జాతీయ క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించింది? సో సూపర్లేటివ్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవుని, ఇలాంటి ప్రత్యేక పదాలు. సో ముంబైలో స్థాపించబడింది. ఈ క్యాంపస్కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి అనుమతి లభించిందంట. యూజీసీ యాక్ట్ 1956. ఇది భారత్లో స్థాపించబోయే తొలి అమెరికా వర్సిటీ క్యాంపస్. అమెరికాకు సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి క్యాంపస్ ఇలినోయిస్కి సంబంధించింది. ఓకేనా? ఇందులో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వీటికి సంబంధించి చెప్తారు. ఓకేనా? కోర్సులు ఉంటాయి. 1956లో స్థాపించబడింది. ఇలినోయిస్ 1890 షికాగోకి సంబంధించింది. ఓకేనా? మరి భారతదేశంలో క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి యూజీసీ పర్మిషన్ అనేది మ్యాండేటరీ. ఇక నెక్స్ట్, ఇరాన్కు భారత్ కృతజ్ఞతలు చెప్పింది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం. మరియు అట్ ది సేమ్ టైం ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, దాని వెనుక ఉంది పాకిస్తాన్ అని ప్రపంచం కూడా తెలుసు. మరి ఈ సమయంలో పహల్గామ్ దాడి తర్వాత వాస్తవానికి భారత్కే ఇరాన్ సంఘీభావం తెలిపింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామన్గా ముస్లిం కంట్రీస్ ముస్లిం దేశానికే సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మనకు ఇరాన్ మాత్రం భారతదేశానికి పూర్వమిత్రుడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాబహార్ పోర్ట్ భారతదేశం ఇరాన్లో నిర్మిస్తున్న పోర్ట్. ఓకేనా? సో ఇరాన్, ఇక్కడ మ్యాప్ చూడండి మీరు. సో ఇరాన్కి సంబంధించి అడగవచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా వార్తల్లో నిలిచిన ప్రాంతం కానీ దేశం కానీ ఉంది అంటే మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను. ఇరాన్ ఆసియాకి సంబంధించిన దేశము. అండ్ ఇరాన్కి సంబంధించి క్యాపిటల్ టెహ్రాన్, కానీ అతి త్వరలో క్యాపిటల్ని మార్చుకోబోతోంది మ్యాక్రాన్కి. అండ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని నిన్నటి రోజున మే 8 రోజున ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం తెలిపినందుకు ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్ళు పూర్తయిన సందర్భం జరిగింది ఈ పర్యటన సందర్భంగా. ఇరు దేశాలు సంస్కృతి, విద్యుత్, వాణిజ్యం వంటి రంగాల్లో వ్యూహాత్మక సహకారం కొనసాగిస్తున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత్ ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు మార్చి 15, 1950లో ప్రారంభమైన 2025 75 ఇయర్స్. ఓకేనా? ముఖ్యంగా విద్యారంగంలో ఇండియా ఇరాన్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఏటా మార్పిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇరాన్ రాజధాని తెహ్రాన్, కరెన్సీ వచ్చేసి రియాల్, అధ్యక్షుడు. నెక్స్ట్ చాబహార్ పోర్ట్, భారత్ ఇరాన్ మధ్య కీలకం అది. ఓకేనా? అండ్ ఈరోజు మే 9 కదా, రష్యాలో విక్టరీ డే సెలబ్రేషన్స్, విక్టరీ డే పరేడ్. వాస్తవానికి భారత ప్రధాని గారిని ఆహ్వానించింది రష్యా, పుతిన్ గారు. కానీ ప్రస్తుతం మన భారతదేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితిలో రాలేకపోతున్నామని సమాధానం ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు వెళ్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడు మనకు రక్షణ పరంగా తనే మంత్రిగా ఉన్నారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వెళ్ళలేదు. ఓకేనా? ఇక క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో చతుర్భుజి అంటాం క్వాడ్ దేశాలు. సో క్వాడ్ దేశాలు ఏంటి? భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. భారతదేశం ఏదైనా కూటమిలో మెంబర్గా ఉంది అంటే ఫస్ట్ భారతదేశం పేరే చెప్పుకోవాలి, మన దేశం కాబట్టి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్ దేశాల మధ్య బహుళ దేశాల నావికాదళం విన్యాసం అనేది జరుగుతుంది. ఏంటది? మలబార్ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి. సో ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది క్వాడ్కి సంబంధించి. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ దేశాల క్వాడ్ భాగస్వామ్యం కింద IPLN ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనే బహుపాక్షిక వ్యూహాత్మక లాజిస్టిక్ వ్యవస్థను ప్రారంభించేందుకు హవాయిలో టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. రీసెంట్గా హవాయి తరచు వార్తల్లోకి వచ్చింది. కిలావుయా వాల్కనో అని చెప్పేసి మనం చూసాం. అక్కడ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని నిర్వహించారు. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ప్రామాణిక యుద్ధ లేదా సహాయక ప్రతి సందర్భాలకు కాగిత పైన లేదా ప్రదర్శనల ద్వారా అనుకరించి ప్రణాళికలను ప్రాక్టీస్ చేయడం. టేబుల్ పైన వ్యూహాత్మకంగా డిస్కస్ చేయడం సింపుల్గా. ఈ నెట్వర్క్ ఉద్దేశం ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహజ విపత్తుల సమయంలో మానవీయ సహాయ సేవలు వేగంగా సమర్థవంతంగా చేరడము. సో ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనే బహుపాక్షిక లాజిస్టిక్ వ్యవస్థను ప్రారంభించేందుకు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, ఏ దేశాలకు సంబంధించింది? ఎన్ఎఫ్. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమి. ఎన్డీఏలో లార్జెస్ట్ పార్టీ అక్కడ బీజేపీ. నెక్స్ట్ ఏక్నాథ్ షిండేస్ శివసేన. నెక్స్ట్ అజిత్ పవార్స్ ఎన్సీపీ అజిత్ పవార్.
సో ఈ 3 పార్టీలు కూటమి అధికారంలో ఉంది. మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. లాస్ట్ ఇయర్ ఎన్నికలను మనం చూసాం, ఫలితాలను చూసాం. మహారాష్ట్ర ప్రస్తుతం గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు రీసెంట్గా మహారాష్ట్రలో మహిళల కోసం, ముఖ్యంగా గ్రాస్ రూట్లో మహిళల సాధికారత కోసం ఉద్దేశించబడిన ఒక స్కీమ్ని ప్రారంభించారు. అదేంటంటే ఆదిశక్తి అభియాన్. ఆదిశక్తి అభియాన్ టు ఎంపవర్ విమెన్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. అందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ నుండి 10.50 కోట్ల రూపాయలను అలొకేట్ చేస్తారు. సో మహిళల కోసం ఉద్దేశించబడిన ఒక సాధికారత కార్యక్రమం ఆదిశక్తి అభియాన్ ఇక్కడ అంటారు. అండ్ భారతదేశంలో మహిళల కోసమే ప్రత్యేకంగా పథకాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఒక ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 ప్రాథమిక హక్కులు కదా, అందులో ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. స్త్రీలకు, పిల్లలకు లేదా మహిళలకు, పిల్లలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వివక్షగా భావించరాదు. దట్ ఈస్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణకి సంబంధించి మరియు అంతర్జాతీయ అంశము మరియు సమ్మిట్లో కూడా ఇంపార్టెంట్. రానున్న మే 13th, 14th, 15th 3 రోజుల పాటు జరగబోయే ఒక సదస్సు, సమ్మిట్, ప్రపంచ పోలీస్ సదస్సు, వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతుంది? వరల్డ్ పోలీస్ సమ్మిట్ ఎక్కడ అంటే దుబాయ్లో జరగబోతుంది. దుబాయ్ పోలీస్ వారు నిర్వహించబోతున్నారు అంతర్జాతీయ స్థాయిలో పోలీస్ సదస్సు. ఓకేనా? ఎక్కడ అంటే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరగబోతుంది. మరి దీనికి సంబంధించి బియాండ్ ద బ్యాడ్జ్ ఎన్విజన్ ద నెక్స్ట్ ఎరా ఆఫ్ పోలీసింగ్ అనేది ఈ సమావేశం లేదా సదస్సు యొక్క థీమ్. ఏదైనా సదస్సు, సమావేశం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ సదస్సు లేదా సమావేశం పేరేంటి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన థీమ్ ఏంటో చూస్తే సరిపోతుంది. వరల్డ్ పోలీస్ సమ్మిట్ మే 13th, 14th, 15 దుబాయ్ అంటే యూఏఈలో జరగబోతోంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరగబోతోంది థీమ్. ఓకేనా? ఇందులో మన తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారి నేతృత్వంలోని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్లో ప్రత్యేకంగా ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ పురస్కారంలో ప్రథమ బహుమతి పొందబోతోంది, ఒక అంతర్జాతీయ పురస్కారము. సో గుర్తుంచుకోండి. అండ్ నార్కోటిక్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 లింక్ చేసుకోండి. ఓకేనా? ఈ సదస్సు దుబాయ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఓకేనా? సో సరిపోతుంది. మీకు ఎలాగో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీరు పీడిఎఫ్లో చదవండి. అండ్ అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా డెప్త్గా ఇస్తున్నాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మన యాప్లో ఉంటాయి. శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా అందుబాటులో ఉంచాను, మీరు చూడవచ్చు. మన యాప్ లింక్ మరియు మన వాట్సాప్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను వాట్సాప్ ఛానల్లో. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రీయ అంశాల గురించి వేటిపైన ఫోకస్ చేయాలంటే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఓల్డ్ స్కీమ్స్ అయినా, ఇటీవల వార్తలతో వార్తల్లోకి వచ్చిన కొత్త స్కీమ్స్ అయినా, పాలసీస్ అయినా, రీసెంట్గా రాష్ట్రానికి సంబంధించిన వార్తల్లోకి వచ్చిన పోర్టల్స్, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, రాష్ట్ర సంస్కృతిలో భాగంగా వార్తల్లోకి వచ్చిన పండుగలు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బ్లూజ్ ఏరోస్పేస్ పెట్టుబడులు పెట్టబోతోంది. బ్లూజ్ ఏరోస్పేస్ వాస్తవానికి హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న సంస్థ. సో వారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలతో తయారీ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారంట. సో బ్లూజ్ ఏరోస్పేస్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విమాన తయారీ రంగంలో అడుగుపెట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కార్గో మరియు ప్యాసింజర్ ఈవిటోల్స్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయనున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తి, రీసెంట్గా పోప్ మరణం అని చూసాము, వాటికన్ సిటీ. అండ్ అంత్యక్రియల సందర్భంగా మన భారతదేశం నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో పోప్ వరల్డ్లో చాలా ఫేమస్, ఇంపార్టెంట్. మరి తదుపరి పోప్ ఎవరని చెప్పేసి నిన్నటి వరకు ఉత్కంఠ ఉండే. తదుపరి పోప్ రావడం జరిగింది. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్, అమెరికా నుండి తొలిసారి పోప్, అమెరికా నుండి. మరి లాస్ట్ మనం గతంలో చనిపోయిన వ్యక్తి రీసెంట్గా మనం డిస్కస్ చేసాం, తనేమో అర్జెంటీనా నుండి రావడం జరిగింది. ఓకేనా? సో ఇతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి పోప్గా రావడం జరిగింది, ఎన్నిక అవడం జరిగింది. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ అడగవచ్చు. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ కొత్త పోప్, ఫస్ట్ అమెరికన్ పోప్ ఎలెక్టెడ్ ఇన్ వాటికన్ సిటీ. ఓకేనా? నిన్నటి రోజున. అండ్ దానికి సంబంధించి లియో 14 పేరు
పోపుగా తీసుకున్న పేరు ఏంటంటే లియో 14. ఎస్ ఎనఫ్. సో క్యాథలిక్లకు సంబంధించి ప్రపంచంలో పోప్ అనేది ఇంపార్టెంట్ రోల్. ఓకేనా. ఇక ఈరోజు విక్టరీ డే సెలబ్రేషన్స్ అన్నాను కదా, రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్ May 9th. ఈ సందర్భంగా మన భారతదేశానికి సంబంధించి బిజు పట్నాయక్ గారికి రష్యా సత్కారము అందజేయడం జరిగింది. స్టాలిన్గ్రాడ్ యుద్ధ సమయంలో తను ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు. బిజు పట్నాయక్ అంటే ఎవరు? ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు కదా, ఒడిషా చరిత్రలో 20 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన నవీన్ పట్నాయక్ గారు. సో తన తండ్రి బిజు పట్నాయక్. సో రష్యా ప్రభుత్వం భారత మాజీ పైలట్, స్వాతంత్ర సమరయోధుడు బిజు పట్నాయక్ గారి సేవలకు గుర్తింపుగా న్యూఢిల్లీ రష్యా దౌత్య కార్యాలయం వద్ద స్మారక ఫలకాన్ని ఆవిష్కరించింది. సో సత్కారము. అండ్ 1942-43లో జరిగిన స్టాలిన్గ్రాడ్ యుద్ధ సమయంలో ఆయన సోవియట్ రెడ్ ఆర్మీకి అత్యవసర సామగ్రి, ఆయుధాలు, మందులు సరఫరా చేయడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు రష్యా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. ఓకేనా. సో బిజు పట్నాయక్ 1916లో జన్మించారు. ఓకేనా. తన జీవితము ఎస్ ఎనఫ్. సో స్టాలిన్గ్రాడ్ యుద్ధ విశేషాలు ఏంటి అని ఏదైనా టాపిక్ ఉంటే దానికి సంబంధించి స్టాటిక్ లేదా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అడిషన్ ఇస్తున్నాను. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, జాతీయ చలనచిత్ర పురస్కారాలకి సంబంధించి 2024లో ఈ టాపిక్ని డిస్కస్ చేసాం మనం. సో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అందించే ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ మరియు నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఈ పురస్కారాలను ఏ పేర్లతో మార్చడం జరిగింది? ఈ పురస్కారాల పేరు మార్పు అనే అంశాన్ని మనం 2024లో డిస్కస్ చేసాం. అవార్డ్స్ అనే టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈసారి నా గెస్ కరెక్ట్ అయితే రానున్న డిఎస్సి ఎగ్జామినేషన్లో కానీ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానీ క్వశ్చన్గా చూడవచ్చు. సో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అందించే ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ మరియు నర్గిస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ పురస్కారాలను ఏ పేర్లతో మార్చడం జరిగింది? సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఓకేనా. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో S-400 మిసైల్ సిస్టమ్ ప్రత్యేకతల్ని చూసాము. నెక్స్ట్ INS విక్రాంత్ ప్రత్యేకతలు, ఎందుకంటే వార్తల్లోకి వస్తున్నాయి ప్రస్తుతం. నెక్స్ట్ అర్నాల భారత నావికా దళానికి సంబంధించి తొలి యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. నెక్స్ట్ MRSAM ఇండియా ఎకో సిస్టమ్ సమ్మిట్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ? అండ్ ది ల్యాన్సెట్ వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఏ గ్లోబల్ క్రైసిస్ అనే ఒక రిపోర్ట్, అందులోని గణాంకాలు. అండ్ డిస్క్వాలిఫికేషన్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8 క్లాస్ 3 రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇలినోయిస్ టెక్, అమెరికాకు సంబంధించిన టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ముంబైలో తొలి క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుంది, అమెరికాకు సంబంధించిన తొలి క్యాంపస్. అండ్ ఇరాన్కు భారత్ కృతజ్ఞతలు చెప్పింది రీసెంట్గా భారత్కి మద్దతుగా నిలిచినందుకు. అండ్ ఇరాన్ ఇండియా రిలేషన్స్ 75 years. నెక్స్ట్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ క్వాడ్ దేశాల స్ట్రాటజిక్ వ్యూహం అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ మహారాష్ట్రకి సంబంధించి ఆదిశక్తి అభియాన్ మహిళల సాధికారత కోసము. నెక్స్ట్ వరల్డ్ పోలీస్ సమ్మిట్లో తెలంగాణకు సంబంధించిన పోలీసులకు ప్రత్యేక పురస్కారం ఎక్కడ జరగబోతోంది? ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో బ్లూజ్ ఏరోస్పేస్ పెట్టుబడులు తయారీ యూనిట్ ఏర్పాటు కోసము. అండ్ నూతన పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ లియో 14. అండ్ బిజు పట్నాయక్ రష్యా సత్కారంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ ఈరోజు ప్రశ్న, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అందించే ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ మరియు నర్గిస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఈ పురస్కారాలను ఏ పేర్లతో మార్చారు? ఆ కొత్త పేర్లు ఏంటో సమాధానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా. ప్రతిరోజు నేను వీడియో ఇస్తున్నాను, షార్ప్ 7కి మీకు వీడియో ఇస్తూనే ఉన్నాను. సో నేను ప్రతిరోజు ఇస్తున్నాను, మీరు ప్రతిరోజు కూడా వీడియోని చూడండి. ఓకేనా. మళ్ళీ కలుద్దాం. నేను మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడిస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.